తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. కాంగ్రెస్ సహా అన్ని పార్టీల మద్దతుతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ప్రజలు ప్రైవేట్ వాహనాల్లో అధిక ఛార్జీలతో ప్రయాణిస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కలిసి పైకి నాటకాలు ఆడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలను వంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి బీసీలకు కావాల్సింది సామాజిక న్యాయాన్ని, లేకపోతే వాళ్ళ వాటా ఎంతో వాళ్ళు తేల్చడం కోసమే ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ ప్రభుత్వం అసెంబ్లీలో 42% మేము అమలు చేస్తామనే పద్ధతిలో వాళ్ళు తీసుకురావటం, ఆ జీవోని సరైన పద్ధతిలో తీసుకొచ్చి పార్లమెంట్లో దాన్ని ఆమోదించే పద్ధతులు చేయకుండా, లేకపోతే గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ దాన్ని ఆమోదించి 42% స్థానిక ఎన్నికల్లో చేపట్టాల్సిన అవసరం ఉంది. నల్గొండ జిల్లాలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. బీసీ రిజర్వేషన్ 42% అమలు చేశాకే ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యొక్క బంద్కు అన్ని సామాజిక వర్గాలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ యొక్క బంద్ను విజయవంతం చేస్తా ఉన్నాయి. బీసీల యొక్క సామాజిక న్యాయం కోసం ఈ యొక్క బీసీలు చేపడుతున్నటువంటి బంద్లో రాజకీయ పార్టీలు కూడా కలిసి ఈరోజు బంద్లో పాల్గొంటా ఉన్నాయి. 50% రిజర్వేషన్ కు మరి సీలింగ్ ఉంది. ఆ సీలింగ్ వ్యతిరేకంగా పోవడానికి వీలు లేదని చెప్పేసి 9th జీవో మీద షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దానికి మరి మేము బీసీ సంఘాలుగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టి బీసీ సంఘాల చాట్ ఏర్పాటు చేసి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ అన్ని రాజకీయ పక్షాలు మాకు మద్దతు తెలియజేసి దానికి అనుగుణంగా కూడా సమస్త ప్రజానికం మరియు ఉద్యోగులు కానీ మరి అట్లాగే మన షాప్ ఓనర్లు కానీ అట్లాగే సంస్థ అసంఘటిత రంగాలకు సంబంధించినటువంటి కార్మికులు కూడా మాకు తోడ్పాటునిచ్చి బంద్ను జయప్రదంగా ఆర్టీసీ వారు కూడా మాకు సహకరించి బంద్ను నిర్వహిస్తున్నారు.